పోలీసుల జీప్ సైరన్ల శబ్దం ఆ చీకటి రాత్రిలో కన్నుమరుగైన తర్వాత ఆ విశాలమైన భవనం ముందు అంజలి ఒంటరిగా మిగిలిపోయింది. ఆమె పక్కన భయంతో వణుకుతున్న ఆరుషు ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. కొన్ని గంటల క్రితం వరకు అదొక సంతోషకరమైన ఇల్లు. ఇప్పుడు అదొక శూన్యమైన అరణ్యంలా మారింది. నేహ కళ్ళల్లో పైశాచిక ఆనందం తాండవిస్తుంది. చేతులు కట్టుకుని గర్వంగా నడుచుకుంటూ అంజలి దగ్గరికి వచ్చింది నేహ. చూసావా అంజలి, నేను అనుకున్నది సాధించాను. నా పగ ఎంత పదునైందో ఇప్పుడు విక్రమ్కి నీకు అర్థమే ఉంటుంది. 5 ఏళ్ల క్రితం నన్ను మిడపట్టి బయటకు గెంటాడు విక్రమ్. అప్పుడే శపథం చేశాను, ఈ ఆస్తిని, వాడి జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకుంటానని. ఇప్పుడు వాడు జైలు ఊచలు లెక్క పెడుతున్నాడు. ఈ ఆస్తి నా పేరు మీద ఉంది. నువ్వు చట్టబద్ధంగా వాడికి ఏమీ కావు. యు ఆర్ జస్ట్ ఏ స్ట్రేంజర్. మర్యాదగా నా ఇంటి కాంపౌండర్ వదిలి బయటకు వెళ్ళు, లేదంటే సెక్యూరిటీని పిలిచి గెంటేయాల్సి వస్తుంది అని హెచ్చరించింది నేహ. 5 ఏళ్ల క్రితం అయితే అంజలి కన్నీళ్లు పెట్టుకుని తలదించుకొని అక్కడి నుండి పారిపోయి ఉండేది. కానీ ఇప్పుడు ఆమె ఆ పాత అంజలి కాదు. ఒంటరిగా ఒక బిడ్డను పెంచి ప్రపంచాన్ని ఎదిరించిన ఒక బలమైన తల్లి. విక్రమ్ ప్రాణాలకు తెగించి తన బిడ్డను కాపాడిన తర్వాత విక్రమ్ మీద ఆమెకున్న ప్రేమ ఒక అగ్నిపర్వతంలా మారింది. అంజలి కళ్ళు తుడుచుకొని తలెత్తి నేహ కళ్ళలోకి సూటిగా చూసింది. ఆమె చూపుల్లో ఏమాత్రం భయం లేదు, ఒక భయంకరమైన స్థిరత్వం ఉంది. 5 ఏళ్ల క్రితం నేను వెళ్ళిపోయింది నీకు భయపడి కాదు నేహ. విక్రమ్ మనసులో నీకు స్థానం ఉందేమో అన్న అపార్థంతో. కానీ ఇప్పుడు నా భర్త మనసులో నీ మాత్రమే ఉన్నాను. ఈ ఇల్లు నీ పేరు మీద ఉండొచ్చు, కానీ విక్రమ్ ప్రాణం నా దగ్గర ఉంది. నా భర్తను మోసంతో జైలుకు పంపి నువ్వు గెలిచాను అనుకున్నావేమో. ఇది నా పోరాటానికి ఆరంభం మాత్రమే. నువ్వు ఆడిన ఈ కుట్రల చదరంగాన్ని ఎలా ముగించాలో నాకు తెలుసు. నేను తిరిగి వస్తాను నేహ. నా భర్తతో పాటు సగర్వంగా ఈ ఇంట్లోకి అడుగు పెడతాను. అప్పుడు నన్ను గెంటేసేది సెక్యూరిటీ కాదు, పోలీసులే. గుర్తుపెట్టుకో అని గంభీరంగా చెప్పి ఆరుసునెత్తుకొని ఆ ఇంటి గేట్ దాటి బయటకు నడిచింది అంజలి. నేహ ముఖంలో క్షణకాలం పాటు ఒక చిన్న భయం కనిపించిన వెంటనే తేరుకుని లోపలికి వెళ్ళిపోయింది. అర్ధరాత్రి 12 గంటలు. అంజలి వెంటనే కార్తిక్ ఫోన్ చేసింది. విషయం తెలుసుకున్న కార్తిక్ హుటాహుట్న అక్కడికి చేరుకొని అంజలిని ఆరుష్ను తన కారులో తన అపార్ట్మెంట్కు తీసుకెళ్లాడు. ఆరుష్ బాగా అలసిపోయి కార్తిక్ భుజం మీదే నిద్రపోయాడు. వాడిని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టింది అంజలి. అంజలి, ఏం జరిగింది ఇదంతా? ఆ నేహ ఎక్కడి నుండి వచ్చింది అకస్మాత్తుగా? విక్రమ్ విడాకులు ఇవ్వలేదా ఆమెకు అన్న ఆందోళనగా అడిగాడు కార్తిక్. అంజలి జరిగిందంతా వివరించి, అన్నా, నాకు విక్రమ్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఆయన నాకు చెప్పాడు నేను సంతకం చేసిన కాంట్రాక్ట్ విడాకుల పేపర్లను ఆయన చించేశానని, అలాగే నేహకు కూడా చట్టబద్ధంగా విడాకులు ఇచ్చానని. కానీ నేహ పత్రాలను ఫోర్జరీ చేసి తన విడాకులు చెల్లవని, నేను సంతకం చేసిన పాత పేపర్లను కోర్టులో సబ్మిట్ చేసి నన్ను లీగల్గా విక్రమ్కు దూరం చేసింది. ఇదంతా ఒక పెద్ద కుట్రన్నా. దీని వెనక నేహతో పాటు ఇంకెవరో బలమైన వ్యక్తుల హస్తం ఉంది అని అంది. కార్తిక్ ఆలోచనలో పడ్డాడు. నువ్వు చెప్పింది నిజమే అంజలి. విక్రమ్ సంతకాలను ఫోర్జరీ చేయాలన్నా, మీ పాత విడాకుల పేపర్లు నేహ చేతికి చేరాలన్నా ఖచ్చితంగా విక్రమ్కు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళే ఈ పని చేసి ఉండాలి. విక్రమ్ పర్సనల్ లాయర్ లేదా అతని మేనేజర్ అయి ఉండవచ్చు. రేపు ఉదయాన్నే మనం హైకోర్టులో టాప్ క్రిమినల్ లాయర్ అయిన రామారావు గారిని కలుద్దాం. విక్రమ్కి బెయిల్ ఇప్పించడం ఇప్పుడు మన మొదటి ప్రాధాన్యత అన్నాడు కార్తిక్. ఆ రాత్రంతా అంజలికి నిద్ర పట్టలేదు. జైల్లో ఆ చీకటి గదిలో విక్రమ్ ఎంత నరకం అన్వేస్తున్నాడో తలుచుకొని ఆమె గుండె తరుక్కపోయింది. తను ఒక సాధారణ మధ్యతరగతి మహిళ కావచ్చు, కాంతన మాంగళ్యాన్ని రక్షించుకోవడం కోసం ఎంతటి యుద్ధమైన చేయడానికి ఆ మనసు సిద్ధమైంది. మరుసటి రోజు ఉదయం కార్తిక్, అంజలి లాయర్ రామారావుతో పాటు సెంట్రల్ జైలుకు వెళ్లారు. విజిటర్స్ రూమ్లో అద్దం అవతల పోలీసుల మధ్య నీరసంగా నడిచి వస్తున్న విక్రమ్ను చూడగానే అంజలికి ప్రాణం పోయినంత పనైంది. ఎప్పుడు సూట్లో రాసంగా కనిపించే విక్రమ్ ఇప్పుడు ఖైద్ దుస్తుల్లో రాత్రంతా నిద్రలేక ఎర్రబన్న కళ్ళతో ఉన్నాడు. అంజలి వెళ్ళి ఆ గాజు అద్దం మీద చేయి వేసింది. విక్రమ్ కూడా ఆ వైపు నుండి అద్దం మీద ఆమె చేతికి ఎదురుగా చేయి వేశాడు.
ఇంటర్కామ్ ఫోన్ తీసి చెవికి పెట్టుకున్నాడు విక్రమ్. అంజలి, నన్ను క్షమించు. మళ్ళీ నిన్ను రోడ్డు మీద నిలబెట్టాను. నేహ ఇంత నీచానికి దిగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. ఆ రోజు నువ్వు విడాకుల పత్రాలపై సంతకం చేసి వెళ్ళిపోయాక నేను వాటిని నా డ్రాయర్లో పెట్టాను. ఆ తర్వాత కొద్ది రోజులకు నేహ మీద కోపంతో వాటిని నేను స్వయంగా చించి చిత్తబుట్టలో వేశాను. కానీ ఆ పేపర్లు ఇప్పుడు కోర్టులో ఎలా సమర్పించబడ్డాయో నాకే అర్థం కావటం లేదు. నా కంపెనీ లీగల్ డాక్యుమెంట్లు, నా బ్యాంక్ ఖాతాలన్నీ ఆ నేహ తన పేరు మీదకు మార్చేసుకుంది. నేనిప్పుడు సర్వం కోల్పోయిన ఒక అనాథన అంజలి. నా ఆరుష్ ఎలా ఉన్నాడు? వాడు భయపడ్డాడా? అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు విక్రమ్. అంజలి కన్నీళ్లను తుడుచుకుంటూ స్థిరమైన గొంతు అంది, విక్రమ్, మీరు అనాథ కాదు. మీకు నేనున్నాను. మన బిడ్డ ఉన్నాడు. మన ఆరుష్ ప్రాణాలు పోతున్నప్పుడు మీ ప్రాణాలను పణంగా పెట్టి వాడిని బతికించారు. ఆ రోజు మీరు ఒక తండ్రిగా మీ బాధను నెరవేర్చారు. ఈరోజు ఒక భార్యగా నా బాధ నేను నెరవేరుస్తాను. ఆ నేహ డబ్బును లాక్కోగలదేమో కానీ మన బంధాన్ని కాదు. మన కాంట్రాక్ట్ ఏనాడో ఆ వర్షపు రాత్రి ముగిసిపోయింది. ఇప్పుడు నా మెల్లో ఉన్నది కాంట్రాక్ట్ కాదు, నా మాంగళ్య బలం. మీరు అధైర్యపడకండి. నేను మిమ్మల్ని ఈ జైలు నుండి సగర్వంగా బయటకు తీసుకువస్తాను. విక్రమ్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఒకప్పుడు భయంతో పారిపోయిన అంజలిలో ఇప్పుడు ఒక అపర కాళికను చూస్తున్నాడు. ఆమె మాటలు అతనికి కొండంత ధైర్యాన్నిచ్చాయి. అంజలి వెనుక నిలబడి లాయర్ రామారావు ఫోన్ తీసుకుని మాట్లాడాడు. మిస్టర్ విక్రమ్, మీ పాత విడాకుల పత్రాలు, నేహ తన విడాకులు చెల్లవని చెబుతున్న పత్రాలు, ఈ రెండింటినీ హ్యాండిల్ చేసిన వ్యక్తి ఎవరు? మీ పర్సనల్ లీగల్ అడ్వైజర్ లేదా మేనేజర్ ఎవరు? విక్రమ్ కాస్త ఆలోచించి, నా పర్సనల్ డాక్యుమెంట్స్ అన్నీ హ్యాండిల్ చేసేది నా కంపెనీ జనరల్ మేనేజర్ ప్రకాష్. వాడు గత 10 సంవత్సరాలుగా నాకు అత్యంత నమ్మకస్తుడు. వాడికి తెలియకుండా నా ఇంట్లో ఒక చిన్న పేపర్ కూడా కదలదు అని అన్నాడు. అంజలి, కార్తిక్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అంటే ఆ ప్రకాషే ఈ కుట్రలో నేహకు సాయం చేసి ఉండాలి. ఆ విడాకుల పేపర్లను మీరు చించేయకముందే వాడు వాటిని తీసి దొంగవక్కడ పెట్టి ఉంటాడు. అసలు పేపర్లను నేహకిచ్చి ఉంటాడు అన్నాడు కార్తిక్. రామారావు తలూపుతూ, ఎగ్జాక్ట్లీ, ప్రకాష్ ఒక్కడే దీనికి కీలక సాక్షి. వాడిని పట్టుకొని వాడి దగ్గర ఉన్న ఆధారాలు లాగితే తప్ప విక్రమ్ గారికి బెయిల్ రాదు. ఈ కేసులో మనం గెలవలేము అని స్పష్టం చేశాడు. జైలు నుండి బయటకు వచ్చిన వెంటనే అంజలి కార్తీక్తో కలిసి ప్రకాష్ కోసం వెతకడం ప్రారంభించింది. విక్రమ్ అరెస్ట్ అయినప్పటి నుండి ప్రకాష్ ఆఫీస్కి రావడం లేదని, అతని ఇల్లు కూడా తాళం వేసి ఉందని తెలిసింది. నేహ అతన్ని ఎక్కడ సురక్షితమైన ప్రదేశంలో దాచిపెట్టి ఉండాలి. అన్నా, ప్రకాష్ ఎక్కడ ఉంటాడో మనకెలా తెలుస్తుంది? విక్రమ్ ఆఫీసులో ఎవరికైనా ఐడియా ఉంటుందా అని అడిగింది అంజలి కారులో వెళ్తూ ఉండగా. కార్తిక్ ఆలోచిస్తూ, విక్రమ్ ఒకసారి నాతో చెప్పినట్టు గుర్తు. వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఒక పాత గెస్ట్ హౌస్ నగర శివలలోని శంషాబాద్ దగ్గర ఉందట. అది పెద్దగా ఎవరు వాడరు. బహుశా నేహ ప్రకాష్ను అక్కడే దాచి ఉండొచ్చు. నేను నా ఫ్రెండ్స్ ద్వారా ఎంక్వైరీ చేయిస్తాను అని అన్నాడు. కొన్ని గంటల విచారణ తర్వాత కార్తీక్ అనుమానమే నిజమైంది. శంషాబాద్ గెస్ట్ హౌస్ చుట్టూ 2 ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ప్రహార కాస్తున్నారని, లోపలెవరో ఉన్నారని కార్తీక్ స్నేహితులు సమాచారం ఇచ్చారు. అంజలి, నేను పోలీసులను తీసుకొని అక్కడికి వెళ్తాను. నువ్వు ఆరుస్తో పాటు సేఫ్గా ఉండు అన్నాడు కార్తీక్. కానీ అంజలి ఒప్పుకోలేదు. లేదన్నా, పోలీసుని తీసుకెళ్తే నేహకు తెలిసిపోతుంది. ప్రకాష్ని వాళ్ళు ఆ కన్ను తప్పిస్తారు. మనం సైలెంట్గా వెళ్ళాలి. ప్రకాష్ లొంగుబాటుకు నేను మాట్లాడతాను. నేను కూడా వస్తాను అని పట్టుబట్టింది. కార్తీక్ ఆమె పట్టుదలను కాదనలేకపోయాడు. రాత్రి 10 గంటలు శంషాబాద్లోని ఆ పాత గెస్ట్ హౌస్ దట్టమైన చెట్ల మధ్య నిర్మానుష్యమైన ప్రాంతంలో ఉంది. కార్తీక్ తన కారును కొంత దూరంలోనే ఆపి అంజలితో పాటు నెమ్మదిగా చెట్ల చాటున నడుచుకుంటూ గెస్ట్ హౌస్ కాంపౌండ్ వాళ్ళ దగ్గరకు చేరుకున్నాడు. బయట 2 బలిష్టమైన గార్డ్స్ సిగరెట్లు కాలుస్తూ మాట్లాడుకున్నారు. నువ్వు ఇక్కడే ఉండు అంజలి, నేను వాళ్ళను దారి మళ్లించి వస్తానని చెప్పి కార్తీక్ ఒక రాయిని తీసుకుని కాంపౌండర్ వాళ్ళ అవతల వైపు విసిరాడు. ఆ శబ్దానికి గార్డ్స్ 2 అటువైపు నడిచారు. సరిగ్గా అదే అదనుగా చూసుకొని
అంజలి వేగంగా కాంపౌండ్ వాల్ దూకి లోపలికి ప్రవేశించింది. కార్తీక్ కూడా ఆమె వెనకే వస్తూ ఉండగా వెనక నుండి ఒక గాడు వచ్చి కార్తీక్ తల మీద ఇనుప రాడ్తో బలంగా కొట్టాడు. హా అని అరిచి కార్తీక్ స్పృహ తప్పి కింద పడిపోయాడు. కార్తీక్ అరుపు వినిపించకముందే అంజలి వేగంగా గెస్ట్ హౌస్ వెనక తలుపు గుండా లోపలికి వెళ్ళిపోయింది. లోపలంతా చీకటిగా ఉంది. ఒకే ఒక గదిలో సన్నని వెలుతురు కనిపిస్తుంది. అంజలి గుండె వేగంగా కొట్టుకుంటుంది. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆ గది దగ్గరకు వెళ్ళి తలుపు సందులోని చూసింది. లోపల ఒక టేబుల్ మీద మద్యం బాటిల్స్ ఉన్నాయి. ప్రకాష్ ఒక కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాటిని చూస్తూ నవ్వుకుంటున్నాడు. ఆ డాక్యుమెంట్స్ మరేవో కాదు, విక్రమ్ సంతకాలు ఫోర్జరీ చేయడానికి వాడిన అసలు పత్రాలు. అంజలికి ఇవి దొరికితే చాలు విక్రమ్ను విడిపించవచ్చు అని అర్థమైంది. ప్రకాష్ బాత్రూంలోకి వెళ్ళగానే అంజలి నిశ్శబ్దంగా గదిలో ప్రవేశించింది. ఆ టేబుల్ మీద ఉన్న ఫైల్ను తన చేతుల్లోకి తీసుకుంది. దాన్ని పట్టుకొని వెనక్కి తిరగబోతూ ఉండగా హఠాత్తుగా గద్దలుపు భయమని మూసుకుపోయాయి. లైట్స్ ఒక్కసారిగా ఆన్ అయ్యాయి. అంజలి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది. బాత్రూం నుండి ప్రకాష్ బయటకు రాలేదు. ఆమె వెనక ఉన్న తలుపు దగ్గర చేతిలో రివాల్వర్ పట్టుకుని నిలబడి ఉంది. నేహ పక్కనే తలగాయాలతో రక్తం కారుతూ బంధించబడి ఉన్న కార్తీక్ను ఇద్దరు రౌడీలు లాక్కొని వచ్చి నేల మీద పడేశారు. అంజలికి శ్వాస ఆగిపోయినంత పనైంది. కార్తీక్ను అలా చూసి ఆమెకు దుఃఖం పొంగు వచ్చింది. అన్నా అని అరిచింది. నేహ పైశాచికంగా నవ్వుతూ అంజలి వైపు నడిచింది. ఏమనుకున్నావు అంజలి? ఒక మామూలు మిడిల్ క్లాస్ ఇల్లాలు నాలాంటి నేహ ప్లాన్ను బ్రేక్ చేయగలదు అనుకున్నావా? ప్రకాష్ ఎక్కడ ఉన్నాడో మీకు తెలిసేలా చేసింది నేనే. మిమ్మల్ని నెరవేసి ఇక్కడికి రప్పించింది కూడా నేనే. ఆ ఫైల్లో ఉన్నవి ఫోర్జరీ పేపర్స్ కాదు, మీ చావు శాసనాలు అని గట్టిగా నవ్వింది నేహ. ప్రకాష్ కూడా మరో గదిలోంచి బయటకు వచ్చి మమ్మల్ని తక్కువ అంచనా వేసావంజలి. విక్రమ్ గాడు కటకటాల వెనక నువ్వు నీ అన్నయ్య ఇక్కడ ప్రాణాలు వదిలేస్తే ఇక ఈ ఆస్తికి అడ్డుపడేది ఎవరో తెలుసా? కేవలం నీ కొడుకు ఆరుష్ మాత్రమే. రేపు ఉదయానికి ఆ ఆరుష్ గాడు కూడా అనాథాశ్రమంలో ఏ యాక్సిడెంట్కో బలవుతాడు అన్నాడు ప్రకాష్ క్రూరంగా. తన కొడుకుని చంపుతాం అన్న మాట వినగానే అంజలిలోని మాతృత్వం కట్టలు తెంచుకుంది. ఆమె కళ్ళల్లో భయం మాయమై ఒక భయంకరమైన రౌద్రం ఆవరించింది. చేతిలో ఉన్న ఫైల్ను గట్టిగా పట్టుకుంది. నేహ రివాల్వర్ను అంజలి నుదుటికి గురిపెట్టి గుడ్ బై అంజలి, కాంట్రాక్ట్ ముగిసింది అంటూ ట్రిగర్ లాగడానికి వేలు కదిపింది. భయం అని భయంకరమైన తుపాకీ పేలిన శబ్దం ఆ చీకటి గెస్ట్ హౌస్ను వణికించింది. అంజలి కళ్ళు గట్టిగా మూసుకుంది. తన ప్రాణం గాల్లో కలిసిపోతుందని ఆమె భావించింది. కానీ కొన్ని క్షణాల తర్వాత కూడా ఆమెకు ఎలాంటి నొప్పి తెలియలేదు. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసింది. తుపాకీలోంచి దూసుకెళ్ళిన బుల్లెట్ అంజలి నుదుటికి తగల్లేదు. పైకప్పును చీల్చుకుంటూ వెళ్ళింది. కారణం నేహ ట్రిగర్ నొక్కబోయే ఆఖరి సెకండ్లో నేల మీద గాయాలతో పడి ఉన్న కార్తీక్ తన సర్వశక్తులు కూడదీసుకొని తన కాలుతో నేహ కాలి మీద బలంగా తన్నాడు. ఆ దెబ్బకు నేహ తూలి పక్కకు పడ్డంతో ఆమె చేతిలోని తుపాకీ గురి తప్పింది. అన్నా అని అరిచింది అంజలి. కార్తీక్ చేసిన పనికి కోపంతో రగిలిపోయిన ఒక రౌడీ కార్తీక్ను బూటుకాల్తో తన్నబోయాడు. అదే సమయంలో ప్రకాష్ మాటలు అంజలి చెవులు ప్రధ్వనించాయి. రేపు ఉదయానికి ఆ ఆరుష్ గాడు కూడా అనాథాశ్రమంలో ఏ యాక్సిడెంట్కు బలవుతాడు. తన ప్రాణంగా భావించి తన 5 ఏళ్ల బిడ్డని చంపుతాం అన్న ఆ మాటలు అంజలిలోని మాతృత్వాన్ని, అప్పటి వరకు దాగి ఉన్న ఒక అపర భద్రకాల్ని నిద్రలేపాయి. ఒక తల్లి తన బిడ్డ ప్రాణాలకు ముప్పు వస్తే ఎంతటి రాక్షసిగా మారుతుందో నేహకు ఆ రౌడీలకు తెలియదు. నేహ కింద పడి మళ్ళీ తుపాకీ తీసుకునే లోపే అంజలి పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న ఒక బరువైన మద్యం బాటిల్ను చేతిలోకి తీసుకుని వేగంగా ముందుకు దూకింది. నేహ తల ఎత్తేలోపే ఆ బాటిల్ను నేహ చేతి మీద బలంగా కొట్టింది. నేహ అరుపుతో తుపాకీ కింద పడిపోయింది. ఇది ఊహించని ప్రకాష్ అంజలి వైపు పరిగెత్తుకు రాగా అంజలి చేతిలో ఉన్న పగిలిన బాటిల్ ముక్కను ప్రకాష్ గొంతుకు గురిపెట్టింది. ఒక్కడుగు ముందుకు వేసినా నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి ప్రకాష్. నా బిడ్డ మీద చేయి వేస్తావా? నా భర్తను జైలుకు పంపుతావా?
ఈరోజు మిమ్మల్ని ఎవరి ప్రాణాలతో వదిలిపెట్టను అని గర్జించింది అంజలి. ఆమె కళ్ళల్లో ఉన్న రౌద్రం చూసి ప్రకాష్ వెనక్కి తగ్గాడు. కానీ ఆ ఇద్దరు రౌడీలు అంజలి ముట్టుకోవడానికి ముందుకొచ్చారు. అంజలి ప్రాణాలు పోయినా సరే పోరాడాలి అని సిద్ధపడిన క్షణంలో బయట నుండి పెద్దగా పోలీస్ సైరన్ల శబ్దం వినిపించింది. కనీసం 4 పోలీస్ జీపులు గెస్ట్ హౌస్ ఆవరణలోకి దూసుకువచ్చాయి. అది వినగానే నేహ ప్రకాష్ల ముఖాల్లో రక్తం చుక్కలేదు. గత్తలుపులు బద్దలు కొట్టుకుని సిటీ డీఎస్పీ రవీంద్ర తన బలగాలతో లోపలి ప్రవేశించాడు. 10 మంది పోలీసులు తుపాకులతో నేహ ప్రకాష్ మరియు రౌడీలను చుట్టుముట్టారు. అరెస్ట్ దెమ్ అని డీఎస్పీ ఆర్డర్ వేశాడు. పోలీసులు క్షణాల్లో రౌడీలను ప్రకాష్ను అదుపులోకి తీసుకున్నారు. కార్తీక్ కష్టంగా లేచి కూర్చుంటూ నవ్వాడు. ఏమనుకున్నావు నేహ? నువ్వు ట్రాప్ వేస్తే గుడ్డిగా వచ్చి పడిపోవడానికి నేను అమాయకుణ్ణి కాదు. ఈ గెస్ట్ హౌస్కి వచ్చే ముందే నా స్మార్ట్ వాచ్ నుండి డీఎస్పీ రవీంద్రకు నా లైవ్ లొకేషన్ SOS పంపించాను. మేం లోపలికి వచ్చిన 10 నిమిషాల్లో వారిక్కడ ఉంటారని నాకు తెలుసు. నీ ఆట అయిపోయింది. అంజలి పరిగెత్తుకు వెళ్ళి కార్తీక్ను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. డీఎస్పీ రవీంద్ర అంజలి చేతిలో ఉన్న ఫైల్ను తీసుకుని చెక్ చేశాడు. అందులో విక్రమ్ సంతకాలను పోయేరు చేయడానికి ప్రకాష్ ప్రాక్టీస్ చేసిన కాగితాలు, అసలు విడాకుల పత్రాల కాపీలు అన్నీ ఉన్నాయి. గుడ్ జాబ్ కార్తీక్. ఆ ఆధారాలు చాలు రేపు ఉదయానికల్లా విక్రమ్ గారిని బయటకు తీసుకురావడానికి, ఈ నేహాన్ జీవితాంతం జైల్లో కూర్చోబెట్టడానికి అన్న డీఎస్పీ. పోలీసులు నేహా చేతులకు బేడీలు వేశారు. అయినా సరే ఆ ముఖంలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. అంజలి వైపు చూసి ఓ కుటిలమైన నవ్వు నవ్వింది. నీకు విజయం దక్కిందని సంబరపడక అంజలి. ఈ నేహ ఎప్పుడూ ఓడిపోదు. నేను ఒక ప్లాన్ వేస్తే దానికి 100 బ్యాకప్ ప్లాన్స్ ఉంటాయి. నీ భర్తను నువ్వు కాపాడుకున్నావు, కానీ ఆనందం ఎక్కువసేపు నిలవదు అంటూ కోపంగా చూస్తూ పోలీసుల జీప్ ఎక్కింది. నేహ మాటలకు అంజలికి మనసులో ఏదో తెలియని కీడు శంకించినాం. ప్రస్తుతం విక్రమ్ను విడిపించడం మీద ఆమె దృష్టి పెట్టింది. మరుసటి రోజు ఉదయం సిటీ కోర్టులో సెషన్ మొదలైంది. లాయర్ రామారావు రాత్రి పోలీసులు సీజ్ చేసిన ఆధారాలను, ప్రకాష్ నేరాంకర వాంగ్మూలాన్ని జడ్జి ముందు ప్రవేశపెట్టాడు. నేహ చేసిన కుట్ర మొత్తం బట్టబయలైంది. ఫోర్జరీ, మోసం, కుట్ర, హత్యాయత్నం కింద నేహకు మరియు ప్రకాష్కు బెయిల్ లేని రిమాండ్ విధించారు జడ్జి. విక్రమ్పై ఉన్న కేసులన్నీ కొట్టివేస్తూ అతన్ని తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కోర్టు నుండి నేహాన్ జైలుకు తీసుకువెళ్తూ ఉంటే ఆ మంజలి వైపు మళ్ళీ అదే క్రూరమైన నవ్వు నవ్వుతూ వెళ్ళింది. మధ్యాహ్నం 12 గంటలు. సెంట్రల్ జైలు పెద్ద ఇనుప తలుపులు తెరుచుకున్నాయి. లోపల నుండి విక్రమ్ నెమ్మదిగా బయటకు అడుగుపెట్టాడు. అతను ఇంకా జరిగింది నమ్మలేకపోతున్నాడు. నిన్న రాత్రి సర్వం కోల్పోయి జీవితాంతం ఈ చీకటి గదిలోనే మగ్గిపోవాలి అనుకున్న తన్ను తన భార్య యొక్క రాత్రిలో అపర భద్రకాల్లా పోరాడి బయటకు తీసుకువచ్చింది. బయట సూర్యకాంతి అతని కళ్ళ మీద పడింది. ఆ వెలుతురులో అంజలి నిలబడి ఉంది. ఆమె నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు, కళ్ళల్లో అంతులేని ప్రేమ. ఆమె పక్కనే తల కట్టుతో ఉన్న కార్తీక్, లాయర్ రామారావు ఉన్నారు. విక్రమ్ పరుగున వెళ్ళి అంజలి కాళ్ళ ముందు కూర్చుండిపోయాడు. 2 చేతులతో ఆమె కాళ్ళను పట్టుకుని కన్నీరు మున్నీరుగా విలపించాడు. విక్రమ్, ఏంటిది, లేవండి అంటూ అంజలి కన్నీళ్లతో అతన్ని పైకి లేపింది. నన్ను దేవుడు కూడా క్షమించడు అంజలి. నీ విలువ తెలియక ఒకప్పుడు నిన్ను కాంట్రాక్ట్ అని వదిలేశాను. కానీ నువ్వు నీ ప్రాణాలను, నీ అన్న ప్రాణాలను పణంగా పెట్టి నా జీవితాన్ని తిరిగిచ్చావు. నువ్వు దేవత అంజలి. కాదు, దేవత కంటే ఎక్కువే. ఈ జన్మకు కాదు, ఇంకో 10 జన్మలకైనా నేను నీ బానిసను అంటూ ఆమెను గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు విక్రమ్. 5 ఏళ్ల విరహం, ఎన్నో అపార్థాలు, ఒక రాత్రి జరిగిన భయంకరమైన పోరాటం అన్నీ ఆ కౌగిల్లో కరిగిపోయాయి. ఇద్దరి కన్నీళ్లు ఒకటిగా కలిసి వారి పవిత్రమైన బంధాన్ని మరింత దూరంగా మార్చాయి. తర్వాత విక్రమ్ కార్తీక్ దగ్గరికి వెళ్ళి 2 చేతులు జోడించి నమస్కరించాడు. నన్ను క్షమించు కార్తీక్. ఆ రోజు నిన్ను అపార్థం చేసుకుని నీ మీద చేయి చేసుకున్నాను. కానీ నా కోసం, నా భార్య కోసం నువ్వు రక్తం చిందించావు. నువ్వు నా భార్యకే కాదు, నాకు కూడా అన్నయ్యవే. ఈ జీవితాంతం నీకు రుణపడి ఉంటాను అని అన్నాడు. కార్తీక్ చిరునవ్వుతో విక్రమ్ భుజం తట్టి,
నా చెల్లెలి కళ్ళల్లో ఆనందం చూస్తే నాకదే చాలు విక్రమ్. అంజలి ఆరుష్లను బాగా చూసుకోం. మీ మధ్య ఇంకెప్పుడు ఇలాంటి అపార్థాలు రాకూడదు అని అన్నాడు. ఇక ఆ అవకాశం నేనివ్వనన్నా. పదండి, మన ఆరుష్ కోసం వెళ్దాం. వాడు ఉదయం నుండి నన్ను అడుగుతూనే ఉన్నాడు. రాత్రి వాణ్ణి నీ ఇంట్లో పడుకోబెట్టి వదిలేసి వచ్చాను. వాళ్ళు లేచేసరికి నేను లేనని ఎంత ఏడుస్తున్నాడో ఏమో అంది అంజలి ఆరుష్ను చూడాలన్న ఆరాటంతో. అవును, ఆరుష్ను కార్తిక్ అపార్ట్మెంట్లోనే కార్తిక్కు తెలిసిన ఒక నమ్మకమైన పనిమనిషి శారదమ్మ దగ్గర వదిలిపెట్టి వచ్చారు. రాత్రంతా జరిగిన గొడవలో వాడిని ఆసుపత్రులకు పోలీస్ స్టేషన్లకు తిప్పడం ఇష్టం లేక వాడికి సురక్షితమైన ఆ ప్రదేశంలో ఉంచారు. విక్రమ్ ముఖంలో ఒక అందమైన తండ్రి ఆనందం వెల్లివిరిసింది. పద అంజలి, నా కొడుకుని నా చేతులతో ఎత్తుకుని మన ఇంటికి తీసుకెళ్దాం. ఈ రోజు నుండి మన జీవితంలో ఎలాంటి చీకటి ఉండదు, కేవలం వెలుగు మాత్రమే అన్నాడు ఎంతో ఉత్సాహంగా. కార్తీక్ కారులో ముగ్గురు కలిసి కార్తీక్ అపార్ట్మెంట్ వైపు బయలుదేరారు. వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. అంజలి తల విక్రమ్ భుజం మీద వాల్చి ఉంది. విక్రమ్ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరు మనస్ఫూర్తిగా ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కానీ ప్రశాంత ఎప్పుడు ఒక భయంకరమైన తుఫానుకు ముందు వస్తుందని వాళ్ళు మర్చిపోయారు. నేహ జైలుకు వెళ్తూ అన్న మాట, నేను ఒక ప్లాన్ వేస్తే దానికి 100 బ్యాకప్ ప్లాన్స్ ఉంటాయి. నీ ఆనందం ఎక్కువసేపు నిలవదు అనేవి కేవలం బెదిరింపులు కావని వాళ్లకు అప్పటికి తెలియదు. కారు కార్తిక్ అపార్ట్మెంట్ పార్కింగ్లో ఆగింది. విక్రమ్ ఎంతో సంతోషంగా కారు దిగి మెట్లు వేగంగా ఎక్కుతున్నాడు. అంజలి కార్తిక్ వాడి వెనక నడుస్తున్నారు. 3rd ఫ్లోర్లోని కార్తిక్ ఫ్లాట్ దగ్గరకు వచ్చారు. విక్రమ్ తలుపు తట్టబోయేలోపు కార్తిక్ కళ్ళు తలుపు లాకర్ మీద పడ్డాయి. తలుపు లాక్ బద్దలు కొట్టి ఉంది. లోపల గడియ విరిగిపోయి కింద పడి ఉంది. కార్తిక్ గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. అంజలి అని వణుకుతున్న గొంతుతో అన్నాడు. విక్రమ్ అంజలి ముఖాల్లో ఆనందం మాయమై ఒక భయంకరమైన ఆందోళన కమ్ముకుంది. విక్రమ్ వేగంగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. లోపల హాల్ అంతా చిందరవందరంగా పడి ఉంది. సోఫా కుషన్లు కింద పడిపోయి ఉన్నాయి. టేబుల్స్ పగిలిపోయాయి. ఏదో పెనుగులాట జరిగిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆరుష్, నాన్న ఆరుష్ అని అరుస్తూ అంజలి బెడ్రూమ్ వైపు పరుగు తీసింది. బెడ్రూమ్లో మంచం ఖాళీగా ఉంది. ఆరుష్ లేడు. కానీ నేల మీద పని మనిషి శారదమ్మ రక్తం మడుగులు అపస్మార స్థితిలో పడి ఉంది. ఆమె తల వెనక గట్టిగా కొట్టిన గాయముంది. అంజలి గుండె పగిలిపోయేలా అరిచింది. ఆరుష్, నా బిడ్డ ఎక్కడున్నావురా అంటూ ఇల్లంతా పిచ్చిదాన్లా వెతకసాగింది. బాత్రూమ్స్, బాల్కనీ, వార్డ్రోబ్స్, ఎక్కడ ఆరుష్ లేడు. విక్రమ్ శారదమ్మ దగ్గర కూర్చుని ఆ ముఖం మీద నీళ్లు చల్లాడు. కార్తిక్ వెంటనే తన ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని ఆమెకు కట్టుకట్టాడు. శారదమ్మ నెమ్మదిగా కళ్ళు తెరిచి భయంతో వణికిపోతూ, అయ్యా, ఇద్దరు నల్ల ముసుగులు వేసుకుని వాళ్ళు అకస్మాత్తుగా తలుపు బద్దలు కొట్టుకుని వచ్చారు. నన్ను రాడ్తో కొట్టారు. మా నారుస్ బాబు ఎంత ఏడుస్తున్నాం, వాడి నోరు మూసి వాడిని ఎత్తుకొని పోయారయ్యా అంటూ సురా కోల్పోయింది. విక్రమ్కు తన ప్రాణం పోయినట్టు అనిపించింది. అంజలి కుప్పగొలిపోయి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. విక్రమ్, నా బిడ్డనెవరో ఎత్తుకపోయారు. వాడికి ఇంకా ఆరోగ్యం పూర్తిగా నయం కాలేదు. నా బిడ్డ నాకు కావాలి విక్రమ్ అని అతన్ని చొక్కా పట్టుకొని రోధించింది. ఎవరికి కావాలి మన ఆరుష్యం? మన శత్రువు నేహ, ప్రకాష్ ఇద్దరు జైల్లో ఉన్నారు కదా. మరి ఆరుష్ను ఎవరు కిడ్నాప్ చేశారు? కార్తిక్ తల పట్టుకుని ఆలోచిస్తున్నాడు. సరిగ్గా అదే సమయానికి అంజలి ఫోన్ మోగింది. ఆ నిశ్శబ్దమైన భయానక వాతావరణంలో ఆ రింగ్ టోన్ వాళ్ళ గుండెల్లో బాంబులా పేలింది. డిస్ప్లే మీద అన్నోన్ నెంబర్ అని వస్తుంది. అంజలి వణుకుతున్న చేతులతో ఫోన్ తీసి స్పీకర్ ఆన్ చేసింది. అవతల వైపు నుండి ఒక వికృతమైన నవ్వు వినిపించింది. అది నేహ వాయిస్ కాదు, ప్రకాష్ వాయిస్ కాదు, ఒక పాత గంభీరమైన గొంతు. హలో అంజలి, ఏంటి నీ కొడుకు కనిపించడం లేదని కంగారు పడుతున్నావా? ఆ గొంతు వినగానే విక్రమ్, అంజలి ఇద్దరూ షాక్ అయ్యారు. విక్రమ్కి ఆ గొంతు చాలా సుపరిచితం. 10 ఏళ్ల క్రితం వ్యాపారపరంగా తన తాతయ్య విశ్వనాథం గారికి, తన కుటుంబానికి అత్యంత బద్ధశత్రువైన ఒక వ్యక్తి వాయిస్ అది. నువ్వు రాజశేఖర్ అని పళ్ళు కొరుకుతా అన్నాడు విక్రమ్. హాహా, కరెక్ట్గా గుర్తుపట్టా విక్రమ్.
నీ తాతయ్య విశ్వనాథం నన్ను నాశనం చేసి నా ఆస్తిని లాక్కుని మిమ్మల్ని కోటీశ్వరం చేశాడు. నేను రోడ్డున పడ్డాను. నా పగ తీర్చుకోవడానికి నేనిన్నాళ్ళు ఎదురు చూశాను. ఆ నేహ కేవలం నా చేతిలో ఒక పావు మాత్రమే. ఆమెకు డబ్బు ఆశ చూపి నీ జీవితంలోకి పంపాను. ఆమె విఫలమైతే ఏం చేయాలో కూడా ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నీ ఆస్తి నీ సామ్రాజ్యం కాదు, నీ వంశాన్ని నిలబెట్టి నీ కొడుకు ఆరుష్ నా చేతుల్లో ఉన్నాడు అన్నాడు రాజశేఖర్ క్రూరంగా. అంజలి ఫోన్ దగ్గరికి వెళ్ళి, దయచేసి నా బిడ్డను ఏమి చేయకండి. మీకేది కావాలంటే అది తీసుకోండి. నా బిడ్డను నాకు ఇచ్చేయండి అని వేడుకుంది. నీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాసిచ్చి నువ్వు నీ భర్త నా కాళ్ళ మీద పడితే బహుశా నీ కొడుకు ప్రాణాలతో మిగులుతాడేమో. మీకు కేవలం 2 గంటల సమయం ఇస్తున్నాను. పోలీసులకు చెబితే మీ ఆరుష్ డెడ్ బాడీని పార్సల్ చేస్తాను, అడ్రస్ మెసేజ్ చేస్తాను, రండి అని ఫోన్ కట్ చేశారు రాజశేఖర్. విక్రమ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అతని సిరాల్లో రక్తం మరిగిపోతుంది. తన వంశశత్రువు తన కొడుకుని ఎత్తుకెళ్లాడు అన్న నిజం అతన్ని ఒక మృగంలా మార్చింది. అంజలి వైపు చూసి, ఏడవకంజలి, 5 ఏళ్లపాటు నా కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకున్నావు. వాణ్ణి నీకు సురక్షితంగా అప్పగించే బాధ ఈ తండ్రిది. నా ప్రాణం పోయినా సరే నా కొడుకుని రక్షిస్తాను. ఆ రాజశేఖర్ ఈరోజు తన మరణశాసనం తానే రాసుకున్నాడు. పద అని గర్జించాడు విక్రమ్. కారులో వెళ్తూ ఉంటే అంజలి కళ్ళ నుండి నీరు ఆగటం లేదు. విక్రమ్, నా బిడ్డకి ఏమైనా అయితే నేను బతకలేను. ఆ రాజశేఖర్ చాలా క్రూరమైనవాడు. నా ఆరుష్ చాలా చిన్నవాడు కదా అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. విక్రమ్ ఆ భుజం మీద చేయి వేసి కళ్ళల్లో కన్నీళ్ళు నింపుకున్న డెడ్లీ కాన్ఫిడెన్స్తో అన్నాడు, ఏడవకంజలి, ధైర్యంగా ఉండు. నా ప్రాణం పోయినా సరే మన ఆరుష్కు ఏ గీత పన్నివ్వను. ఆ రాజశేఖర్కు నా తాతయ్యపై ఉన్న పగ మా మధ్యలో ఉన్న పసివాడి మీద తీర్చుకోవాలని చూస్తున్నాడు. వాడెంత ఈరోజు నా చేతుల్లోనే రాసిపెట్టి ఉంది. పక్కనే డ్రైవింగ్ చేస్తున్న కార్తీక్, విక్రమ్, మన ఊరికి వెళ్ళి వాడి కాళ్ళ మీద పడలేం. వాడు రాక్షసుడు. మనం తెలివిగా అడుగు పెట్టాలి. నేను వస్తున్నప్పుడే డిఎస్పి రవీంద్ర గారికి రహస్యంగా సమాచారం ఇచ్చాను. పోలీస్ బలగాలు మన వెనుక రహస్యంగా వస్తున్నారు. మనం ముందు లోపలికి వెళ్ళి ఆరుష్ను కాపాడుకుందాం, మిగతాది పోలీసులు చూసుకుంటారు అని ప్లాన్ వివరించాడు. అర్ధరాత్రి 1 గంట సమయం. ఆ పాత కాటన్ మిల్లు అంతా చీకటిమయంగా దయ్యాల కొంపలా ఉంది. విక్రమ్, అంజలి, కార్తీక్ కారు దిగి మెల్లగా లోపలికి అడుగుపెట్టారు. మిల్లు మధ్య భాగంలో పెద్ద బల్బు వెలుగుతుంది. అక్కడ ఒక కుర్చీకి చిన్నారి ఆరుష్ను తాడుతో గట్టిగా కట్టేసి ఉంది. వాడి నోటికి గుడ్డ కట్టేశారు. భయంతో వణికిపోతూ కన్నీళ్లతో అమ్మా నాన్న కోసం చూస్తున్న ఆరుష్ను చూడగానే అంజలి గుండె పగిలిపోయింది. ఆరుష్ అని గట్టిగా అరవబోయిన అంజలిని విక్రమ్ గట్టిగా నోరు మూసాపాడు. అరవకండి అంజలి, తొందరపడితే ఆ ప్రాణానికి ప్రమాదం అని వారించాడు విక్రమ్. సరిగ్గా అప్పుడే ఆ చీకటి నుండి నడుచుకుంటూ వచ్చారు రాజశేఖర్. వయసు మీద పన్నాం, కళ్ళల్లో అరాచకం, పగ ఏమాత్రం తగ్గలేదు. చేతిలో ఒక పదునైన కత్తి పట్టుకొని ఆరుష్ చుట్టూ తిరుగుతున్నాడు. వావ్, అనుకున్న దానికంటే చాలా తొందరగా వచ్చేసారే విక్రమ్ బాబు. నీ కొడుకు మీద నీకున్న ప్రేమ నాకు అర్థమవుతుంది అంటూ గట్టిగా నవ్వాడు రాజశేఖర్. విక్రమ్ కోపంతో ఊగిపోతూ ముందుకు అడుగు వేసి, రాజశేఖర్, నీ పగ ఉంటే నాతో పెట్టుకో. ఆ పశువాన్ని ఎందుకు ఇక లాగావు? మర్యాదగా నా కొడుకును వదిలే, లేదంటే నేను జీవితంలో విడిచిపెట్టను అని గర్జించాడు. రాజశేఖర్ పైశాచికంగా నవ్వి, నిన్ను విడిచిపెట్టడానికి నేను ఇన్ని సంవత్సరాలు ఎదురుచూశాను. మీ తాతయ్య విశ్వనాథం నన్ను రోడ్డున పడేసినప్పుడు, నా సర్వస్వం లాక్కున్నప్పుడు నా గుండె ఎంత మండింది తెలుసా? అదే మంటని మీ ఇంట్లో రగిలించాను. నేహ ఆడిన నాటకం నీకు అర్థం కావడానికి చాలా కాలం పట్టింది కదా. ఇప్పుడు నీ కొడుకు ప్రాణాలు పోతుంటే నీ గుండె ఎలా మండుతుందో నేను చూడాలి అంటూ ఆరుష్ మెడ దగ్గరకు ఆ కత్తిని తీసుకెళ్లాడు. వద్దు రాజశేఖర్, వద్దు అని అంజలి పరుగున వెళ్ళి రాజశేఖర్ కాళ్ళ మీద పడింది. నా బిడ్డను ఏమి చేయకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. మీకు ఏ ఆస్తి కావాలన్నా రాయించి ఇస్తాను. నా బిడ్డను నాకు ఇచ్చేయండి అని బోర్న విలపించింది. అంజలి, లేవమ్మా, ఆ రాక్షసుడి ముందు బిచ్చమడగొద్దు అని విక్రమ్ ఆమెను బలవంతంగా పైకి లేపాడు.
విక్రమ్ కళ్ళల్లో ఉన్న అగ్ని రాజశేఖర్ను కూడా ఒక్క క్షణం భయపెట్టింది. రాజశేఖర్, మగవాడివైతే నాతో యుద్ధం చెయ్యి. ఒక పసిబిడ్డను అడ్డు పెట్టుకుని ఆడుకోవటం నీ మగతనానికి నిదర్శనం కాదు. నీకు దమ్ముంటే నన్ను చంపు, లేదా నాతో తలపడు అంటూ విక్రమ్ తన కోటు విసిరికొట్టి తన పైకి దూకిన ఇద్దరు రౌడీలను పిడుగులాంటి గుద్దులతో నేల కూల్చాడు. విక్రమ్ ఆవేశం చూసి రాజశేఖర్ కంగుతిన్నాడు. వెంటనే ఆరుస్ మేడ మీద కత్తిపెట్టి ఒక్క అడుగు ముందుకు వేస్తే ఈ పిల్లాడు గొంతు కోసేస్తాను అని అరిచాడు. విక్రమ్ ఒక క్షణం ఆగిపోయాడు. సరిగ్గా అదే అదనుగా భావించిన కార్తీక్ చెట్ల చాటు నుండి మెరుపులా దూసుకువచ్చి రాజశేఖర్ చేతి మీద బలంగా కర్రతో కొట్టాడు. ఆ దెబ్బకు రాజశేఖర్ చేతిలోని కత్తి కింద పడిపోయింది. అదే సమయంలో బయట నుండి పోలీసుల సెరన్ మోత వినిపించింది. డీఎస్పీ రవీంద్ర తన బలగాలతో మిల్లు తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి ప్రవేశించారు. డోంట్ మూవ్, అందరూ చేతులు పైకెత్తండి అని గర్జించారు పోలీసులు. పరిస్థితి చేజారిపోవటంతో రాజశేఖర్ అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ విక్రమ్ ఒక పుల్లా దూకి రాజశేఖర్ను కింద పడేసి వాడి మీదకెక్కి ముఖం మీద వరుసగా గుద్దులు గుద్దాడు. నా బిడ్డను తాకుతావా, నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తావా అంటూ విక్రమ్ కోపం కట్టలు తెంచుకుంది. పోలీసులు వచ్చి విక్రమ్ను వారించి రాజశేఖర్కు బేడీలు వేశారు. ఆ రాజశేఖర్, ప్రకాష్, స్నేహం అందరు కలిసి వేసిన కుట్రల సామ్రాజ్యం ఆ క్షణంలో పూర్తిగా నేల కూలింది. అంజలి పరుగున వెళ్ళి ఆరుస్ కట్లను విప్పేసి వాణ్ణి గట్టిగా గుండెలకు హత్తుకుంది. ఆరుస్, కన్నా, నీకేం కాలేదు కదా, అమ్మ వచ్చేసింది నాన్న అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆరుష్ భయంతో వణికిపోతూ అంజలి మెడను చుట్టుకొని, అమ్మ నాకు భయంగా ఉంది, నాన్న ఎక్కడా అని ఏడ్చాడు. విక్రమ్ పరుగున వచ్చి ఆరుస్ను, అంజలిని ఇద్దరిని కలిపి తన రెండు చేతులతో గట్టిగా హత్తుకున్నాడు. నాన్న, నా బంగారు కొండ, నా గుండెకాయ ఇక్కడే ఉన్నాడు. మీ నాన్న ఎక్కడికి వెళ్ళడు. ఇక జీవితంలో మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను అన్న ఆరుషు నుదుటి మీద, అంజలి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. తండ్రి స్పర్శ తగలగానే ఆరుష్ ఏడు పాపి తండ్రి బుగ్గలను నిమిరాడు. ఆ కుటుంబం పడిన కష్టాలన్నీ ఆ ఒక్క క్షణంలో కరిగిపోయాయి. కార్తీక్ చిరునవ్వుతో ఆ దృశ్యాన్ని చూస్తూ కంట్లో నీళ్లు తుడుచుకున్నాడు. కొన్ని నెలల తర్వాత హైదరాబాద్లోని ఆ మహల్ లాంటి ఇల్లు ఇప్పుడు నిజమైన దేవాలయంలా కలకల్లాడుతుంది. బయట సన్నగా వర్షం కురుస్తుంది. ఆ చల్లటి గాలికి కిటికీ అద్దాలు తాకుతున్నాయి. బెడ్రూమ్లో విక్రమ్, అంజలి ఇద్దరు కలిసి కాఫీ తాగుతున్నారు. ఆరుస్ హాల్లో తన కొత్త బొమ్మలతో ఆడుకుంటూ కిలకిల్ నవ్వులు నవ్వుతున్నాడు. అంజలి వైపు చూసి చిరునవ్వు నవ్వాడు విక్రమ్. ఏంటో అంజలి, సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే వర్షం, ఇదే రాత్రి మనం ఒక కాంట్రాక్టు బంధంలో గడిపాం. ఆ రాత్రి మన జీవితాన్ని ఇంత అందమైన మలుపు తిప్పుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. అంజలి అతని భుజం మీద తలవాల్చి, ఆ కాంట్రాక్ట్ లేకపోతే నేను మీ జీవితంలోకి వచ్చి ఉండేదాన్ని కాదు విక్రమ్. అప్పట్లో ఆ రాత్రిని నేను కేవలం ఒక పొరపాటు అనుకున్నాను, కానీ అదే నా జీవితానికి నిజమైన అర్థాన్ని ఇచ్చింది. అప్పట్లో మనం దాన్ని తీయని రాత్రి అనుకున్నాం, కానీ ఇప్పుడు మా జీవితంలోని ప్రతి క్షణము అంతకంటే మధురంగా ఉంది అంది ప్రేమగా. విక్రమ్ ఆమెను తన కౌగిల్లో బంధించి ఆమె పెదవులపై తన పెదవులు ఆనించి ఒక గాఢమైన ముద్దు ఇచ్చాడు. బయట కురుస్తున్న వర్షం ఆ బంధానికి హారతి పడినట్టుగా ఉంది. కాంట్రాక్టు పెళ్లితో మొదలైన ఆ ప్రయాణం ఎన్నో అపార్థాలు, కన్నీళ్లు, కుట్రల్ని ఎదుర్కొని చివరికి స్వచ్ఛమైన ప్రేమతో ఒక పరిపూర్ణమైన కుటుంబంతో శాశ్వతమైంది. విక్రమ్, అంజలి, ఆరుష్ల నవ్వులతో ఆ ఇల్లు వెలిగిపోతూ ఉండగా వారి కథ సుఖాంతమైంది.